హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు ఎంతో టేస్టీగా వచ్చే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే కేక్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చెప్పిన మాట చెప్పాను అనుకోకండి, నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంట్లో మీరు ఇలా పిల్లలకి హెల్తీగా చేసుకుని పెట్టుకోవడానికి వీలుగా ఒక మంచి కేక్ రెసిపీని మీకోసం చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే చాలా టేస్టీ అయిన అందమైన కేక్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగానే ఒక బౌల్ని సిద్ధం చేసుకుందాం. కేక్ బ్యాటర్ వేసుకుని కేక్ని కుక్ చేసుకోవడానికి వీలుగా ఒక మంచి షేప్లో ఉన్న ఈ విధంగా ఉన్న బౌల్ని తీసుకోవాలి. స్టీల్ అయినా పర్వాలేదు, అల్యూమినియం బౌల్ అయినా పర్వాలేదు. దీనికి కింద ఆయిల్ అప్లై చేసుకుని ఆయిల్ పైన పొడిపిండిని వేసుకుని ఆ పొడిపిండిని మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక చోటే ఉండకుండా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా విధంగా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మన దగ్గర బటర్ పేపర్ లేకపోయినా కూడా కేక్ అనేది కింద అతుక్కోకుండా నీట్గా మనకి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. లేదనుకుంటే కేక్ అతుక్కుపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం మైదాని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఈ మైదాలోనే 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఫుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యూస్ చేయొచ్చు. కావాలనుకుంటే 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. దీన్ని స్టైనర్తో బాగా జల్లించుకుని ఒక బౌల్లో పెట్టుకుని విడిగా పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు మనం వేరొక దాంట్లోకి అదే కప్పుతో 1/4 కప్పు పంచదారని ఈ విధంగా మిక్సీ పట్టుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టాక 1 కప్పు వరకు అవుతుంది. 1/4 కప్పు సరిపోతుంది 1 కప్పు మైదాకి. అలాగే 2 ఎగ్స్ని యూస్ చేయొచ్చు. 3 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. కానీ ఎగ్స్ ఎక్కువ అయ్యే కొద్దీ కొంచెం నీచు వాసన ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఇప్పుడు యూస్ చేసే 1 కప్పు మైదాకి 2 ఎగ్స్ మాత్రమే యూస్ చేసి దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. మన దగ్గర బీటర్ ఉండి చేసుకున్నా ఓకే, లేదంటే మిక్సీలో కూడా ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీన్ని బాగా మనం బిస్కర్తో తిప్పుకుని ఇప్పుడు మనం పంచదారని మిక్సీ పట్టిన పంచదార మొత్తాన్ని ఇందులో వేసుకుని బాగా కలిపేలాగా కలపాలి. బిస్కర్తో ఒకే డైరెక్షన్లో ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి మనం జల్లించి పక్కన పెట్టుకున్న మైదాని కూడా ఇందులో వేసేయాలి. ఈ విధంగా ఎక్కువసేపు బీట్ చేయలేని వాళ్ళు దీని ప్లేస్లో మనం ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు. మిక్సీ జార్లో పంచదార అలాగే ఆయిల్ అండ్ ఎగ్స్ని వేసుకుని ఒక 5 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను వెనీలా ఎసెన్స్ కానీ బాదం ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు. నేనైతే బాదం ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం జల్లించి పక్కన పెట్టుకున్నటువంటి మైదాని కూడా వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత 1/4 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ని, ఫ్లేవర్లెస్ ఆయిల్ని మాత్రమే యూస్ చేయాలి. పప్పు నూనెలు, వేరుశనగ నూనె ఇటువంటివి అస్సలు యూస్ చేయకూడదు. ఇది అలాగే ఒకే డైరెక్షన్లో బాగా బీట్ చేసిన తర్వాత ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్లో వచ్చేస్తుంది. మనం లూజ్ అది ఏమైనా డౌట్ ఉండి టైట్గా ఉంటే కొద్దిగా పాల్ని యాడ్ చేసుకుని థిక్నెస్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతా బాగా కలిపి అంతా కలిసిన తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్నటువంటి కేక్ బౌల్లోకి ఈ బ్యాటర్ని మొత్తాన్ని వేసుకుని 2-3 సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి మనం ప్రీ హీట్ చేసుకున్న బౌల్లోకి పెట్టుకోవాలి. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి శాండ్ వేసుకోవాలి, అంటే ఇసుకని వేసుకుని ఆ ఇసుక పైన ఒక స్టాండ్ పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి మూత పెట్టుకుని. ఇలా ప్రీ హీట్ చేసుకున్న దాంట్లోకి మనం బౌల్లోకి తీసుకున్న కేక్ మిక్స్ని తీసుకుని ఇందులో అమర్చాలి. ఇప్పుడు దీనిపైన వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ని పెట్టుకుని బయటికి వేడని స్ప్రెడ్ అవ్వకుండా ఉండేలా మనం మూత పెట్టాలి. దీన్ని 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోక్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకుంటే ఎక్కడ దానికి జిగురుగా అంటుకోకపోతే మనకి కేక్ అనేది బేక్ అయినట్లు. ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు చల్లనివ్వాలి. ఒకవేళ ఇంకా బేక్ అవ్వలేదనిపిస్తే మరొక 10 నిమిషాలు బేక్ చేసుకుని తీసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని ఎడ్జెస్ దగ్గర నైఫ్తో ఈ విధంగా మనం లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కేక్ అనేది మనకి ఎక్కడ అతుక్కోకుండా బౌల్కి నీట్గా వస్తుంది. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్ దీనిపైన పెట్టి రివర్స్లో పెట్టి
ఒక 4-5 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే మనం ఒకసారి పైన ఇలా కొడితే ఆ కేక్ అనేది ఎక్కడ అతుక్కోకుండా నీట్గా మన బౌల్లోకి వచ్చేస్తుంది. మనం ముందుగా ఆయిల్ అప్లై చేసి దీన్ని వేయడం వల్ల చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కేక్ అనేది వచ్చేస్తుంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే మంచి కేక్ని అయితే చూపించేసాం కదా. మీరు కూడా ఈ కేక్ని ఖచ్చితంగా ట్రై చేయండి. దీన్ని కావాల్సిన సైజులో పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంత టేస్టీ అయిన కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. కేక్ చేయమని మా సబ్స్క్రైబర్ ఒకరు రెగ్యులర్గా అడుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ కోసమే నేను ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేశాను. వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను ఈ రెసిపీని. అలాగే క్రిస్మస్కి కేక్స్ అయితే బాగా ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఈ విధంగా ట్రై చేసి మీరందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.